ఈ రోజు రాష్ట్రంలో తెలంగాణ వాదం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడడం కోసం, తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం ఈ రోజు కొట్లాడుతూ ఉన్న కొన్ని మీడియాల పైన దాడి చేయడం జరిగింది. అందులో ప్రధానంగా విజయారెడ్డి పైన, అదేవిధంగా తెలుగు స్క్రైబ్ ఇద్దరు మహిళల పైన ఘోరాతి ఘోరంగా వాళ్ళైతే ఇష్టానుసారంగా వారిపైన చేతులు వేయడం జరిగింది. దాని తర్వాత దాన్ని కవర్ చేయడానికి న్యూస్ లైన్ శంకర్ ఇద్దరు కలిసి బయలుదేరినప్పటికీ నయ్యం అనుచరులు, రేవంత్ రెడ్డి గూండాలు అందరు ఏకమయ్యి సినిమాలో ఫ్యాక్షన్ లాగా ఒక కారు ముందుకుతా ఉంటే ఇంకో కారు వెనుక నుంచి దాడిలోకి దిగడానికి ప్రయత్నం చేశారు. అది ఒక్కసారి చూడడానికైతే ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో వీడియో చూడడానికైతే ప్రయత్నం చేయండి. ఇక ఇక్కడ ముచ్చట చూసుకుంటే జర్నలిస్ట్ శంకర్ పై మరోసారి హత్యాయత్నం. పక్కా ప్లాన్ తో సీఎం సోదరుడు కొండలరెడ్డి సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో 200 మందితో దాడికి కుట్ర. అక్కడకు వెళ్లిపోయేసరికి ఊరు బయట నుంచి కార్లతో చేజింగులు, భయాందోళనను సృష్టించిన రౌడీలు, 3 కారులలో వెంబడించిన కొండలరెడ్డి అనుచరులు